పదప్రయోగం చేసి తెలివితేటలు పెట్టుకుని ఎందుకు రాలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఒక ఆణిముత్యం ఏంటో తెలుసా? ఆయన అంటాడు మానవతా విలువలట. అసలు వినక వినక మనం జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచే మానవతా విలువలు, మానవత్వం అనేది వినాలి. దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాలి. నిర్దాక్షిణ్యంగా డాక్టర్ దగ్గర నుంచి, డాక్టర్ గారు సుధాకర్ గారి దగ్గర నుంచి ఎంతో మంది, వందలాది మంది ప్రాణాలు పోగొట్టి బలవంతంగా ప్రాణాలు అదే తీసినటువంటి ఆయన అన్న వ్యక్తి పదం మానవతా విలువల కాదులేండి. గురించి మాట్లాడుతున్నారు. మీరు పొరపాటు అర్థం చేసుకుంటున్నారు. ఆయన అన్న పదం కాదు అది. మానవతా విలువలు అనేది చదివాడు ఆయన. ఎవరు రాసిస్తే చదివాడు తప్ప ఆయన అన్న పదం కాదు. అందుకే చెప్తా, అసలు ఆయన చదివినా కూడా ఇప్పుడు వాళ్ళ కింద బ్యాచ్ ఉంటుంది కదా, అది నిజమే అనుకుని ఇంకా మేమే పెద్ద మానవతావాదులం అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మానవతావాదులు కూడా నేను ఒక సెకండ్ లో చెప్తాను మీకు. ఎంతమంది ఇప్పుడు కల్తీ మద్యం తోటి కొన్ని వందల మంది ఆడవాళ్ళ పుస్తలు తెంపినటువంటి వ్యక్తి ఈ రోజు మీరన్నట్టుగా మానవతావాదులు వాదము, మానవతా విలువల గురించి చదివాడు అనుకుందాము. అసలు అలాంటి చదవడానికైనా ఆయనకు అర్హత ఉందా అండి? ఎన్ని ఇసుక ఆయన పాలన మొదలు పెట్టినప్పుడు ఇసుక రేట్లని పెంచి కొన్ని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను నిజంగా చెప్పాలంటే వాళ్ళు పొట్ట కొట్టిన వ్యక్తి ఈ రోజు మానవతా విలువ గురించి మాట్లాడుతున్నాడా? ఎంతో మంది చిన్న చితక కార్మికుల దగ్గర నుంచి అసలు వ్యాపారస్తుల వరకు రక్తం పీడించుకొని తిన్నటువంటి వ్యక్తి, రాక్షస పాలన చేసినటువంటి వ్యక్తి, అతను రాష్ట్రాన్ని గంజాయిలాగా నెంబర్ 1 చేసి విద్యార్థులు, చిన్న చిన్న విద్యార్థుల జీవితాలు, వాళ్ళ యొక్క వాళ్ళు ఉన్నటువంటి బలం ఏదైతే ఉంటుందో దాన్ని చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతున్నాడా? అన్ని సకల శాఖ మంత్రి సజ్జల ఆయన ఏమో ప్రభుత్వాన్ని అప్పచెప్పేశాడు, ప్రతి విభాగంలో నీకు నచ్చినట్టుగా నువ్వు దోచి నాకు ట్యాక్స్ కట్టేసేయ్ అని చెప్పని. ఆయన కొడుకునేమో సజ్జల భార్గవ్ని సోషల్ మీడియా పైన వదిలేసి ఇష్టారాజ్యంగా అసలు ఎంత మనం ప్రతిరోజు ఎంత మాట్లాడుకున్నా దీనిపైన తక్కువే అనిపిస్తుంది. అంత చేయించిన వ్యక్తి, దానికి కారణమైన వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు, చిలక పలుకులు మాట్లాడుతున్నారు. నిజానికి యామిని గారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద డిబేట్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే అసెంబ్లీకి కూడా వెళ్ళని వాడి గురించి మనం డిబేట్లో పెట్టే అవసరం ఉందా అని అనిపించింది. లేదు, నిజానికి లేదు. ఎప్పుడైతే ఆయన చివరిలో ఈ సెన్సేషనల్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో పాపం చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ని కూడా సీన్ మీదగా తీసుకొచ్చేసి, పైగా వాళ్ళ ఐటీడీపీ వాళ్ళ ద్వారా నా వ్యక్తిత్వాన్ని నాశనం చేశారు అని మాట్లాడేసరికి తట్టుకోలేకపోయి నేను. నా వ్యక్తిత్వం ఏమైపోద్దో అనిపించింది. శవ రాజకీయాలు ఈ రాష్ట్రంలో మొదలు పెట్టి, అంటే పక్కన మీకు తెలుసు అనకూడదు కానీ వాడు తండ్రి శవం పక్కన పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, లేదా ఆ తర్వాత ఓదార్పు రావడానికంటే ముందు ఓదార్పు యాత్రలతో అలా మొదలు పెట్టినటువంటి వ్యక్తి, అసలు అంతెందుకు తన సొంత తల్లి, తన చెల్లి, లేదా తన బాబాయ్ కూతురు చెల్లి అయినటువంటి ఆవిడ పైన కూడా పెడుతున్నప్పుడు అధికారంలో ఉండి కావాలని పెట్టించింది ఇతనే ఉండి ఈ రోజు కుటుంబం గురించి ఇతను మాట్లాడుతున్నాడు. నా తల్లి మీద పెట్టారు, నా చెల్లి మీద పెట్టారు అని మాట్లాడి, అసలు కుటుంబం అనే పేరు తల్లి చెల్లి అని పదం పలికేటటువంటి అర్హత కూడా నాకు తెలిసి ఈ మనుషులకు లేదండి. ఎందుకంటే అనూష్ గారు, గుడ్ ఈవినింగ్.